ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడితే అందులో 6 మ్యాచ్లు ఓడిపోయి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఆల్మోస్ట్ తప్పుకునే పరిస్థితిలో ఉంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇటువంటి స్టార్ బ్యాటర్స్ ఉన్న టీం ఈ స్థాయిలో పర్ఫామ్ చేస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కారణంగానే ముంబై ఇండియన్స్ చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తుందని హార్దిక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే ముంబై ఇండియన్స్ ఫెయిల్యూర్కి కేవలం కెప్టెన్ హార్దిక్ పాండ్యాని మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ అభిప్రాయపడ్డాడు. జట్టు ఫెయిల్యూర్లో ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం తప్పు. కెప్టెన్ దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నా ప్లేయర్లు మైదానంలో రాణించకపోతే ఫలితం ఉండదు. హార్దిక్ తన స్ట్రాటజీస్ను మార్చుకోవచ్చు, కానీ అతనికి స్టార్ ప్లేయర్ల సపోర్ట్ చాలా అవసరం. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 243 రన్స్ చేసి కూడా కాపాడుకోలేకపోవడం ముంబై బౌలింగ్ ఫెయిల్యూర్ నెత్తి చూపుతోంది. ముంబై టీంకు ప్రధాన బలంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. సూర్య 8 మ్యాచ్ల్లో కేవలం 162 రన్స్ మాత్రమే చేశాడు. అతని యావరేజ్ 20కి పడిపోయింది. ఇక బుమ్రా పరిస్థితి మరీ ఘోరం. తన ఐపీఎల్ కెరీర్లోనే ఈ సీజన్ అత్యంత బ్యాడ్ సీజన్ అని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడితే కేవలం 2 వికెట్స్ మాత్రమే తీశాడు. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. దీనిపై స్పందించిన ఇయాన్ బిషప్ 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బుమ్రా ఇంకా సూర్య వంటి కీలక ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరకలేదు. వరల్డ్ కప్ గెలవడానికి వాళ్ళు ఎంతో శ్రమించుంటారు. మానసికంగా, శారీరకంగా వాళ్ళు అలసిపోయి ఉండొచ్చు. నిజానికి బుమ్రా వంటి బౌలర్కు ఐపీఎల్కు ముందు తగినంత బ్రేక్ ఇచ్చుంటే బాగుండేది. అప్పుడు అతను మరింత ఉత్సాహంతో తన స్కిల్స్ను మెరుగుపరుచుకుని బరిలోకి దిగేవాడని బిషప్ అభిప్రాయపడ్డాడు. ఇక ముంబై ఇండియన్స్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే మిగిలిన 6 మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికి వెళ్లడం ఖాయం. ఈ పరిస్థితుల్లో కేవలం హార్దిక్ పాండ్యా వైపు చూడకుండా జట్టులోని ప్రతి ఆటగాడు బాధ్యత తీసుకుని రాణించాల్సిన అవసరం ఉంది. ముంబై కోచ్ జయవర్ధనే ఇంకా పోలార్డ్ సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.